శ్రీకాళహస్తి టెంపుల్ ఈ వీడియోలో శ్రీకాళహస్తి టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అలాగే రావుకేతు పూజ టైమింగ్స్ ఏంటి, అలాగే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఎంత దూరం ఉంది, టెంపుల్కి రీచ్ అయిన తర్వాత రావుకేతు పూజ టికెట్స్ ఆఫ్లైన్లో అయితే ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్లో రావుకేతు పూజ టికెట్స్ బుక్ చేసుకుంటే టెంపుల్ దగ్గర పూజ సామాగ్రి ఎక్కడ ఇస్తారు, రావుకేతు పూజ టికెట్ టైప్స్ గురించి మొత్తం 5 రకాల టికెట్స్ అయితే ఉంటాయి, అవి ఏంటి, అలాగే దర్శన టికెట్స్ రకాల గురించి, అలాగే అన్నప్రసాదం ఎక్కడ పెడతారు, అలాగే భక్త కన్నప్ప టెంపుల్ ఎక్కడ ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఎక్కడ ఉంది, అలాగే లగేజ్ లోకర్స్ ప్రైజెస్ డీటెయిల్స్ గురించి ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. శ్రీకాళహస్తి వెళ్ళాలి అనుకునే వాళ్ళు శ్రీకాళహస్తిలో అయితే రైల్వే స్టేషన్ అయితే ఉందండి. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్, అలాగే బస్సెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి శ్రీకాళహస్తికి అయితే. ఈ వీడియోలో రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఎంత దూరం ఉంది, మేము ఎలా వెళ్ళాము, ఇదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే అనపర్తి నుంచి వెళ్ళానండి శ్రీకాళహస్తి. నేను ఒక్కడిని ఇక్కడ నుంచి వెళ్ళాను. మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు. సో నేను ఈవినింగ్ 4:30 ఆ ట్రైన్ ఎక్కాను. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి శ్రీకాళహస్తి అయితే దిగాను. మీరు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనం బయటకు అయితే వెళ్ళాలి. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే ఇక్కడే మీకు పెయిడ్ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అప్పర్ వెయిటింగ్ హాల్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ పే అండ్ యూజ్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. సో ఈ లోపలికి వెళ్తే అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మీకు అక్కడైతే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, అవైతే పెయిడ్. సో అలాగే అప్పర్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మేమైతే అప్పర్ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి ఇక్కడైతే ఫ్రెష్ అయ్యాము. అప్పర్ వెయిటింగ్ హాల్ ఉంది కానీ సో ఇక్కడైతే మాక్సిమం అందరూ అయితే ఉంటున్నారు, ఏం రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. మేము కూడా ఇక్కడే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. ఇక్కడే మీకు ఛార్జింగ్ సాకెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము రెడీ అయ్యేసరికి టైం నియర్లీ 7 ఆ టైం అయితే అయిందండి. ఇంకా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు అక్కడే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి నియర్లీ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మీరు ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆటో ఎక్కైతే వెళ్ళొచ్చు. ఆటోకి పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మేము రావుకేతు పూజ టికెట్ 750 రూపీస్ది ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నామండి ATM స్లాట్కి. అందుకనే టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే ఆటోకి అయితే వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని మేము నడిచైతే వచ్చేసాము. టెంపుల్ అయితే మీకు దగ్గరగానే ఉంటుంది, నియర్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. ఇక్కడ నుంచి రాజగోపురం కనిపిస్తుంది చూడండి, ఇదే మీకు టెంపుల్ అయితే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడే మీకు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్కి ఇలా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాలి. కళ్యాణ కట్టని బోర్డు ఉంది చూడండి. సో ఇక్కడ ఎవరైనా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునేలాగా ఉంటే కనుక ఇటువైపు అయితే వెళ్ళాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి రోడ్డు. సో రైట్ సైడ్ వెళ్తే మీకు గేట్ నెంబర్ 4 వస్తుంది. అక్కడే మీకు CRO ఆఫీస్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా లేదంటే ఆఫ్లైన్లో మీకు రూమ్స్ కావాల్సిన ఖచ్చితంగా CRO ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అలాగే గేట్ నెంబర్ 4 దగ్గర మీకు ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఇంకా రావుకేతు పూజ టికెట్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న పూజ సామాగ్రి కూడా అక్కడే ఇస్తారు. గేట్ నెంబర్ 4 పక్కనే మీకు CRO ఆఫీస్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న రిసిప్ట్ అయితే ఇక్కడ చూపిస్తే ఇక్కడ మీకు రూమ్స్ అయితే అలొకేట్ చేస్తారు. అలాగే మీరు ఆఫ్లైన్లో రూమ్స్ కావాల్సిన ఇక్కడికైతే వెళ్ళాలండి. గేట్ నెంబర్ 4 లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడే ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. అలాగే వాష్రూమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీకు ఇప్పుడు నేను ఫ్రీ అకామిడేషన్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంటుంది త్రినేత్ర యాత్రికుల వసతి సముదాయం అని ఉంటుంది. ఇక్కడ లోపల మీకు హాల్ టైప్ ఉంటుందండి. అలాగే లాకర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు అకామిడేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. మీ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే అడ్రస్ వాళ్ళైతే రాసుకుంటారు. ఫ్రీ అకామిడేషన్కి ఆపోజిట్లోనే మీకు సెల్ ఫోను, కెమెరా, బ్యాగ్లు, చెప్పులు పెట్టుకునే లగేజ్ కౌంటర్ అయితే ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి. ఈ కౌంటర్లో అయితే మీరు మీ ఫోను, కెమెరా, బ్యాగ్లు, చెప్పులు అయితే పెట్టేసుకోవచ్చు. సో వాటికి ప్రైజెస్ వచ్చేసరికి సెల్ ఫోన్కి అయితే 5 రూపీస్, కెమెరాకి అయితే 5 రూపీస్, అలాగే బ్యాగ్కి కూడా 5 రూపీస్. ఆ పక్కనే మీకు డొనేషన్ కౌంటర్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రావుకేతు పూజ టికెట్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక ఆ బుక్ చేసుకున్న రిసిప్ట్ మీరు ఇక్కడ చూపిస్తే మీకైతే ఇక్కడ పూజా సామాగ్రి అయితే ఇస్తారు. అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది, రావుకేతు పూజ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 6 AM స్లాట్కి బుక్ చేసుకుంటే తర్వాత మేము 7 AM స్లాట్కి వెళ్ళనిస్తారు లేదని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు బుక్ చేసుకున్న స్లాట్కి వెళ్ళలేకపోయినా తర్వాత స్లాట్కి అయితే వెళ్ళొచ్చండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. రావుకేతు పూజ టికెట్స్ మొత్తం 5 రకాలు అయితే ఉంటాయి ప్రైజెస్. అవి ఏంటంటే 500, 750, 1500, 2500, 5000 రూపాయల టికెట్. ఈ టికెట్స్ అన్నీ కూడా మీకు పూజా విధానం అయితే సేమ్ ఉంటుందండి. కాకపోతే మీకు పూజ చేసే మండపాలు అయితే మారుతాయి, అది ఒక్కటే డిఫరెన్స్. అంటే మీకు టెంపుల్కి కొంచెం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాయి మండపాలు, మీకు ప్రైస్ పెరిగే కొద్దీ అంతే డిఫరెన్స్. రావుకేతు పూజ టికెట్స్ మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే
రెండవ గోపురం వైపు అయితే వెళ్ళాలి. అక్కడ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది పెద్దది. ఇక్కడే మీకు అన్ని రకాల టికెట్లు అయితే ఇస్తున్నారు. రాహుకేతు పూజకి టైం వచ్చేసరికి ఒక 1 అవర్ అలాగైతే పడుతుంది. మీకు పూజ సామాగ్రి తీసుకున్న తర్వాత లోపల మండపం లాగా ఉంటుంది, అక్కడైతే పూజ అయితే చేస్తారు. పూజా విధానం అంతా కూడా లోపల పంతులు గారు మైక్లు అయితే చెప్తూ ఉంటారు. ఆయన చెప్పింది ఫాలో అవుతూ మీరు పూజ అయితే చేసుకోవచ్చు. మీకు 2 విగ్రహాలు అయితే ఇస్తారు, రాహుకేతు విగ్రహాలు. అవి మీరు పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలు అయితే వేయాలి. అలాగే రాహుకేతు పూజకి మనకు కూడా వచ్చిన వాళ్ళని అయితే పూజ చేసుకోవడానికి అయితే ఎలా చేయరండి, వాళ్ళని ఒక సైడ్ని అయితే కూర్చోబెడతారు. ఎవరైతే టికెట్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే పూజ చేయడానికి ఎలా చేస్తారు. రాహుకేతు పూజ టైమింగ్స్ మీకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేస్తూనే ఉంటారండి. గంటకి ఒక బ్యాచ్ చొప్పున అవుతూ ఉంటుంది పూజ అయితే. టెంపుల్ దర్శనం టైమింగ్స్ నార్మల్ డేస్ లో శనివారం నుంచి సోమవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అలాగే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు. రిమైనింగ్ డేస్ అంటే కార్తీక మాసం, ధనుర్మాసం టైమింగ్స్ కూడా ఇక్కడైతే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టెంపుల్లో నిత్యం అన్నదానం కూడా చేస్తారు. అన్న ప్రసాదం ఎక్కడ పెడుతున్నారో ప్లేస్ అయితే చూపిస్తున్నాను చూడండి. 4వ నెంబర్ గేట్ దగ్గర మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే మీకు ఈ అన్నప్రసాద భవనం ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అన్న ప్రసాదం కూడా స్వీకరించండి. అలాగే రాహుకేతు పూజ అయిపోయిన తర్వాత చాలా మందికి డౌట్ ఉంటుంది, వేరే టెంపుల్స్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని చెప్పేసి. సో అక్కడ మీకు పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే చెప్తున్నారు ఏమని అంటే, మీరు రాహుకేతు పూజ అయిపోయిన తర్వాత వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళవచ్చు అంటే, కానీ వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళకూడదు, అంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళకూడదు అని అయితే చెప్పారండి. పూజ చేసుకున్న తర్వాత మీ ఇంటికి మాత్రమే వెళ్ళాలి అని అయితే పంతులు గారు అయితే చెప్తున్నారు పూజ అయిపోయిన తర్వాత. ఇప్పుడు భక్త కన్నప్ప టెంపుల్ ఎక్కడ ఉందో చూపిస్తున్నాను చూడండి. 4వ నెంబర్ గేట్ దగ్గరే మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే మీకు ఇలా బోర్డు ఉంటుంది, భక్త కన్నప్ప ఆలయానికి పోవు దారి అని చెప్పేసి. ఇక్కడ నుంచి మీరు ముందుకైతే వెళ్ళాలండి. ఇక్కడ మీకు చాలా రకాల షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి, కొండ పైన అయితే ఉంటుందండి టెంపుల్. నియర్లీ మీకు 325 అలా స్టెప్స్ అయితే ఉంటాయి. మీకు నడిచి వెళ్ళడానికి ఒక 15 నిమిషాలు అలాగైతే టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు మధ్యలో ఆగి వెళ్ళినా కూడా ఒక అరగంటలో అయితే మీరు కొండపైకి అయితే చేరుకోవచ్చు. మేమైతే 1:15 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామండి కొండపైకి ఎక్కడానికి. 1:25 ఆ టైంకి అయితే కొండపైకి అయితే రీచ్ అయ్యాము. అంటే నియర్లీ 10 మినిట్స్ అయితే పట్టింది మాకు కొండపైకి రావడానికి. రాహుకేతు పూజ టికెట్స్ మేమైతే 750 రూపాయల టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే కనుక టికెట్ ప్రింట్అవుట్ తీసుకుని జిరాక్స్ తీసుకుని మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి, సరిపోతుంది. అలాగే రూమ్స్ కూడా మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. దర్శన టికెట్లో రకాలు వచ్చేసరికి ఫ్రీ దర్శనము, 50 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, అలాగే 500 రూపాయల దర్శనము. 750 రూపాయలు రాహుకేతు పూజ టికెట్స్ బుక్ చేసుకుంటే కనుక పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా 50 రూపాయల దర్శనానికి అయితే పంపిస్తున్నారండి. అక్కడే గేట్ నెంబర్ 4 దగ్గర మీకు ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుందండి. ప్రసాదాలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. లడ్డు అయితే 15 రూపాయలు, పెద్ద లడ్డు 100 రూపాయలు, వడ 15 రూపాయలు, పులిహోర 15 రూపాయలు, జిలేబీ 20 రూపాయలు. ఇంకొక పాయింట్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు క్యాష్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మీకు ఆన్లైన్ పేమెంట్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి అయితే పేమెంట్ అయితే వాళ్ళు ఎలో చేయట్లేదు, క్యాషే తీసుకుంటున్నారు. సో ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు క్యాష్ అయితే క్యారీ చేయండి, బెటర్. శ్రీకాళహస్తి టెంపుల్ కి మీరు ఉదయాన్నే రీచ్ అయినట్లయితే ఉదయాన్నే రాహుకేతు పూజ చేసుకుని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత భక్త కన్నప్ప టెంపుల్ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని మీరు తిరిగి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మాక్సిమం 1 డే అయితే సరిపోతుందండి. మేము ఉదయం 7 ఆ టైంకి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సాయంత్రం మళ్ళీ 5:30 ఆ టైంకి తిరిగి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యామండి. నేను మళ్ళీ అక్కడి నుంచి అనపతి అయితే ట్రైన్ మీద వచ్చేసాను. మా ఫ్రెండ్ అక్కడి నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాడు. సో ఆ విధంగా శ్రీకాళహస్తి ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో శ్రీకాళహస్తి టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఛానల్ మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్కి సూపర్ థ్యాంక్స్, అలాగే హైప్స్ కూడా ఎనేబుల్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినన్ని హైప్ పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.